రోజులు ఉంది ఇంకా ఈ 18 రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి. నేను ప్రతి అడ్డమైన ఎదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను. నా మాట హార్ష్గా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, పడేవాడు నాకు కదా, నాకు తెలుసు బాధ. జగన్కి ఏముంది, బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు. వాళ్ళకి ముఖ్యంగా అమ్మా మీకు చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలు కెమెరాస్ అన్ని అట్టున్నాయి, అది సమస్య. ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు. ఆడబిడ్డలకి సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెలు బట్టలను ఎవరన్నా చూస్తారా? రంగులను ఏమన్నా అంటావా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోబుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి చెల్లి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. రైతులకు చెప్తున్నాను, మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు. అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడాలి, ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు. పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినోడు ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వం నుంచి వచ్చిన ఆస్తుల్ని కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే, అతన్ని గెలిపిస్తే, అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు.